తెలుగుదేశం నుండి బయటకు వస్తే వెంటాడి వేటాడతారు. దానికి సాక్ష్యం విడుదల రజని. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఎమ్మెల్యే గెలిచింది, మంత్రి అయ్యింది. ఆవిడ ఇప్పుడు గుంటూరు 2 నుంచి పోటీ చేస్తుంటే ఆమెని టార్గెట్ చేస్తూ ప్రత్యేకించి కార్యాలయం మీద దాడి, మొన్న మళ్ళీ ఆమెకు సంబంధించి నిన్న నామినేషన్స్ వేసేటప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక విడుదల రజనీని తీసుకొచ్చి అక్కడ నామినేషన్ వేయించడం, దాన్ని అక్కడ ఆపారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ నాన్నని పిలుచుకొచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఆపి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు దాన్ని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్, అప్పటి నుంచి ఆ మనిషి కనబడట్లేదు, మాకు కనిపించేలా చూడండి. ఎవరు వేయాలా? భర్త వేయాలా, సోదరుడు వేయాలా, తండ్రి వేయాలా? కానీ ఓ తెలుగుదేశం నాయకుడు వేస్తాడు పిటిషను. ఇది ఇక్కడ విచిత్రమైనటువంటిది. అది కూడా తెలుగుదేశం అభ్యర్థికి సంబంధించి ఒక ముస్లిం చేత వేయించారు. ఏమని ఇతను వచ్చేటప్పటికి నగరంపాలెం పోలీసులు అపహరించారని పేర్కొంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. రజనీని అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన ప్రపోజర్ గుంటూరుకు చెందిన పఠాన్ అస్మతుల్లా అనేటువంటి వ్యక్తి వేశాడు. ప్రపోజర్ అంటే ఆమె చేత నామినేషన్ల మీద సంతకాలు పెట్టించారు. ఆ తర్వాత నామినేషన్ వేయకుండానే తీసుకువెళ్ళారు. కానీ ఆ నామినేషన్ వీళ్ళు వెళ్ళేశారు. ఇప్పుడు ప్రపోజర్ పేరుతో ఆమెను హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన పరిణామం. మరి కోర్టు ఎలా చూస్తుందో చూడాలి.